ఇక కాస్త విరామం తీసుకున్న హైడ్రా మళ్లీ రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. భాగ్యనగరంలోని అక్రమ కట్టడం దేన్ని కూడా వదలకూడదని భావిస్తున్న హైడ్రా భారీ అంతస్తులను సైతం కూల్చడానికి సామాగ్రిని సమకూర్చుకుంటోంది. అక్రమ కట్టడాల తొలగింపునకు అధునాతన యంత్రాల కోసం టెండర్లు ఆహ్వానించింది. హైదరాబాద్లోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో గత కొన్నేళ్లుగా ఎన్నో అక్రమ కట్టడాలు వెలిశాయి. చిన్న చిన్న భవనాలతో పాటు భారీ స్థాయిలో అంతస్తులు సైతం నిర్మించారు. ఆ అంతస్తులను తక్కువ సమయంలో నేలమట్టం చేయాలంటే హైదరాబాద్ ఇప్పుడున్న యంత్రాలు సరిపోవు. అందుకోసం అధునాతన భారీ యంత్రాలు కావాలి. అందుకే హైడ్రా ఆ యంత్రాల కోసం టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటి వరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల్లో 6 అంతస్తుల భవనమే ఎత్తైనది. త్వరలో 20 నుంచి 30 అంతస్తుల్లోని అక్రమ కట్టడాలు హైడ్రా లక్ష్యం కానున్నాయి. వాటిని నేలమట్టం చేయగల యంత్రాలు సమకూర్చుకునేందుకు టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పిల్లర్లను తుంచేసే ఓ జా క్రషర్, 2 షీర్ కట్టర్లు, బండరాళ్లను పగలకొట్టే 20 మీటర్ల పొడవైన హైడ్రాలిక్ బూమ్ కలిగిన ఓ బుల్డోజరు అవసరమని కొటేషన్లు ఆహ్వానించింది. 5 గంటల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని 5 అంతస్తుల భవనాన్ని కూల్చిన అనుభవం తప్పనిసరి అని నిబంధన పెట్టింది. ఇక ఇప్పటి వరకు 26 ప్రాంతాల్లో 300కు పైగా నిర్మాణాలను హైడ్రా కూల్చింది. ఆ నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు కూడా టెండర్లు ఆహ్వానించింది. వ్యర్థాలను తొలగించడంతో పాటు చెరువుల్లో పూడిక మట్టిని కూడా వెలికి తీయాలని నిర్ణయించింది. కొందరు ప్రముఖులు చెరువులు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు. వాటిని గంట నుంచి 3 గంటల్లో కూల్చాలి, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చేటప్పుడు అలాంటి అడ్డంకి వస్తుందని ముందే ఊహించాం. ముందు రోజు 3D చిత్రంతో ఆన్లైన్లో నమూనా కూల్చివేత చేపట్టాం. మరుసటి రోజు 10 గంటల్లోపు కట్టడాన్ని నేలమట్టం చేశాం. వ్యర్థాలను తొలగించేందుకు ఎక్స్పర్టర్లను మోహరించాం. సమస్యలు ఉండొద్దనే సరైన యంత్ర సామాగ్రిని, సంస్థలను సమకూర్చుకుంటున్నామని హైడ్రా చెబుతోంది.